అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈ రోజు వంట ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. వంటగదిలోకి వెళ్దాం పదండి. చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన నూనె కొంచెం తీసుకుంటున్నా. నెయ్యి పడతా, దానిలో 2 స్పూన్లు నెయ్యి వేస్తా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము పెట్టుకున్నా, కొత్తిమీర, పుదీనా. ఈ ఫ్రైడ్ రైస్లో కావాల్సిన ఐటమ్ ఇవి. వీటినన్నింటిని రెడీ చేసుకుని కొంచెం జీడిపప్పు, ముందు జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు కొంచెం వేగింది కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఈ ఫ్రైడ్ రైస్ బయట బళ్ళ మీద చేసుకునే ఫ్రైడ్ రైస్కి ఈ ఫ్రైడ్ రైస్కి తేడా ఏంటంటే, మనం ఫ్రెష్ ఆయిల్, మనకు నచ్చినట్టుగా టేస్టింగ్ సాల్ట్ వాడము, సోయా సాస్ వాడము, చిల్లీ సాస్ వాడము. వాటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కడుపులో నొప్పని, కడుపులో మంటని, బయట ఫుడ్లు ఏం సరిపడతలేదు. అందుకని మా చిన్నబాబుకు చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్ అంటే. తింటానమ్మా అని అన్నాడు. సరే నాన్న, ఇంట్లో ఉండే కదా చేసి పెడతాను అన్నాను అని చక్కగా చేస్తున్నాను. చూడండి మీరు కూడా. ఇది కొంచెం వేగింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా సింపుల్గా సులువుగా చేసుకోవటానికి, బ్యాచిలర్స్ కానీ మరి పిల్లల ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకోవటానికి ఐటమ్స్ చక్కగా ఫ్రైడ్ రైస్ అన్నీ ఇంట్లో ఉండేవి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, ఇంట్లో ఉన్నాయి. అవి మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. మనం వండుకున్న రైస్ కొంచెం తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని లైట్గా 1 స్పూను సాల్టు, పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను నేను. ఎందుకంటే పచ్చిది వేసినా ఉడకదు, ఉప్పు కారం పట్టదు కాబట్టి కొంచెం ఉడకబెట్టి పెట్టాను. ఇలా చేయండి మీరు కూడా. చికెన్లో ఉప్పు వేస్తాం కాబట్టి మనం దీనిలోకి ఉప్పు తగ్గించేసుకుంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. పుదీనా వేస్తాం, కొత్తిమీర 1 స్పూనే వాడుతున్నాను. ఈ స్పూన్ ముందు వేసాను, ఈ స్పూన్ మళ్ళీ వేస్తున్నాను 1 స్పూను. ఓకే, ముందు చికెన్లో 1 స్పూను సాల్ట్ వేసి ఉడకబెట్టాను కదా, అందుకని దీనిలో 1 స్పూన్ వేసా తాలింపులో. రైస్ వేసినప్పుడు చూసుకుని మళ్ళీ వేసుకుందాం. గరం మసాలా కొంచెం వేస్తున్నా, మిరియాల పొడి, రైస్ నేను ముందే వండి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, ఇలా ఎడదీసి వేసుకోవాలి. నేనైతే ఆయిల్ తక్కువ వాడతానండి. మీరు దానికి ఆయిల్ తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ తక్కువే తింటాం మేము, తక్కువే వాడతాను. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదండి, చక్కగా ఇట్లా ఫ్రైడ్ రైస్ టేస్టింగ్ సాల్ట్ వాడతారు. మామూలుగా టేస్టింగ్ సాల్ట్ నేను వేయను, ఎందుకంటే మా చిన్నబాబుకి టేస్టింగ్ సాల్ట్తో బయట తింటే సరిపడలేదు. టేస్టింగ్ సాల్ట్ కానీ ఏం వేయకోకుండా ఇంట్లో ఈ చక్కగా ఫ్రెష్ ఆయిల్, నెయ్యి వేసుకొని ఇట్లా చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఇలాగా చేయండి మీరు కూడా. అయిపోయింది చేసుకోవటము. చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది, చూడండి. ఓకే బస్. ఈ క్యారెట్ అండి పిల్లలకు బలం. క్యారెట్ పిల్లలు తొందరగా తింటాకి ఇష్టపడరు.
క్యారెట్ని ఒక చిన్న ముక్క తురిమి కోడిగుడ్డు ఆమ్లెట్లో వేసి పెట్టచ్చు. ఇలాగా ప్రతి దానిలో క్యారెట్ వాడితే పిల్లలకు మంచి జ్ఞానం పెరుగుద్ది, బాగుంటారు. చిన్న చిన్న పిల్లలకు పెట్టచ్చు. బాగా ఉప్పు చూద్దాం, ఎందుకంటే ఉప్పు చూసుకోవాలి కదా, మరి తినేటప్పుడు కూడా బాగోదుగా. ఉప్పు చూద్దాం. ఇదిగోండి ఉప్పు. ఇందాక వేసింది చాలలేదు, మళ్ళీ వేస్తాను చూసి. ఎంతగానో ఎదురు చూసే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయించినయ్యా. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఒకసారి చూడండి, మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రాయండి. మీకు కావాల్సిన వంటలు ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి, నేను అవి మీకు చక్కగా చేసి చూపిస్తాను. కొంచెం టేస్ట్ చేద్దాం. బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.